హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే 7వ తేదీన అంటే 2025 సెప్టెంబర్ నెలలో భాద్రపద మాసము పూర్ణిమ నాడు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది కదా. మరి గర్భిణీ స్త్రీలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా దర్భ ఏ వస్తువుల మీద వేయాలి, పట్టు విడుపు స్నానాలు చేయాలా, గ్రహణ దోషం పోవాలంటే ఏం చేయాలి, ఏ పదార్థాలు పనికి వస్తాయి, మనకి ఏ పదార్థాలు పనికిరావు అనే విషయం అనేది తెలుసుకుందామండి. రాబోయేది చంద్రగ్రహణం కాబట్టి ఇది రాత్రిపూట పడుతుంది కదండి. మరి గర్భిణీ స్త్రీలు అయితే రాత్రిపూట 11:30 అంటే దాదాపుగా 11:26 నుంచి 1:26 వరకు 23 నిమిషాల వరకు అయితే ఉంది. 3:30 గంటల పాటు ఈ గ్రహణం అనేది కొనసాగుతుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు మామూలుగా ఇట్లా పడుకొని ఉంటేనే మంచిదండి. మీరు ఎవరన్నా మీ పెద్దవాళ్ళు ఉంటే కనుక్కోండి, నేను చెప్తున్నానని కాదు. ఇట్లా గిల్లడము గిచ్చడము చేయకూడదు, మామూలుగా అలాగే పడుకొని ఉండాలి. ఇంకా విసనకరతోటి విసరకూడదు, వేరే వాళ్ళతో విసిరించుకోమని నేను వేరే వీడియోలో కూడా చెప్పాను, కావాలంటే చూడండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇంకా అంటే నైట్ కాబట్టి మీరు ఏ పనులు చేయరు. అదే సూర్యగ్రహణం అట్లాంటిదైతే సూత్తో కుట్టడం కానీ, ఇంకా కూరగాయలు కోయడం కానీ అలాంటివి, అలాగా ఇంకా ఫోన్లు దగ్గర పెట్టుకోవడం కానీ, ఇంకా ఇనుప వస్తువులు ఏమైనా అంటే టీవీ చూడటం కానీ, ఎలక్ట్రానిక్స్ ఏమైనా ఉంటాయి కదా, అలాంటివి కూడా మనము దగ్గరలో ఉండకూడదు అనమాట. మనకు దగ్గరలో ఉండకూడదు. ఎందుకంటే ఈ గ్రహణ సమయంలో కిరణాలు అనేవి ఎక్కువ ప్రభావితం చేస్తాయి అని అంటారు. అంటే ఎక్కువ వాటికి శక్తి అనేది ఉంటుంది అంటారు. కాబట్టి ఆ సమయంలో అలాంటి వాటికి దూరంగా ఉండడం మంచిదండి. పక్కన మీరు వాటర్ తాగాలనుకుంటే వాటర్ తాగవచ్చు, అది కూడా వేరే వాళ్ళు నోట్లో పోయాలని కూడా నేను చెప్పాను. ఈ చంద్రగ్రహణం కాబట్టి గ్రహణ శూల అనేది ఉంటుంది. ఇది మీకు తెలుసో తెలియదో పెద్దవాళ్ళని కనుక్కోండి. అంటే మర్నాడు కూడా ఏ పనులు చేయకూడదండి. మామూలుగా అయితే మనకి గ్రహణ సూతకం అనేది ఉంటుంది అంటాం కదా, లేవంగానే స్నానం చేయాలి అదే బట్టలతో. అలాగే స్నానం చేసేసి తల మీద స్నానం చేసేసి తర్వాత బట్టలు మార్చేసుకొని అలా కూర్చోవాలి. కడుపుతో ఉన్న వాళ్ళు ఏ పని చేయకూడదు. 1 గంట వరకు 1 గంట వరకు అయితే భోజనం చేసిన దాకా ముడులు వేయకూడదు, సూత్తో కుట్టకూడదు, అలాగే కూరగాయలు కోయకూడదు. మీరు చాకులు పదునైన వస్తువులు వాటికి దూరంగా ఉండండి. టీవీ కూడా చూడకూడదు, అలాగే ఫోన్లు కూడా చూడకూడదు. మీరు దూరంగా ఉంటే మంచిది. గ్రహణ శూల అనేది కూడా మనకి చంద్రగ్రహణంది ఉంటుంది అని అంటారు. కాబట్టి భోజనం అయిన తర్వాత మీరు 1 గంట తర్వాత అయితే మీరు మీ పనులు చేసుకోవచ్చండి. కాబట్టి మీ పెద్దవారిని ఎవరైనా ఇంటికి పిలిపించుకొని ఆ పూట వరకు ఉండమని చెప్పండి. లంగా ముడి కూడా వేయకూడదని అంటారండి. అలాగే తలుపులు వేయడము, తలుపులు గొళ్ళాలు పెట్టడము అవి కూడా చేయకూడదు. ఇవన్నీ నేను తెలుసుకున్నవే పెద్దవాళ్ళ నుంచి, అందుకనే మీకు చెప్తున్నాను. మీరు కావాలంటే మీ పెద్దవారిని అడిగి మీరు తెలుసుకొని కొన్ని జాగ్రత్తలు అయితే పాటించండి. ఇంకా దర్భ ఏ వస్తువుల మీద వాడాలనేది తెలుసుకుందాము. ఈ దర్భ అనేది మనము పైన ట్యాంక్లో ఒకటి వేసుకుంటే మంచిదండి. అలాగే మంచినీళ్ళు పారబోయలేము, అవి మనకి అవసరము అని అనుకుంటే దాంట్లో కూడా ఒకటి వేసుకుంటే మంచిది. మినరల్ వాటర్ అట్లాంటివి ఉంటాయి కదా, అందులో వేసుకొని వాడుకోవాలంటే వాడుకోవచ్చు, లేకపోతే పారబోయడం చేయాలి. నీళ్ళు కూడా పనికిరావు, గ్రహణం పట్టిన నీళ్ళు పనికిరావు. ఇంకా మనము దోసల పిండి, ఇడ్లీ పిండి అలాంటివి ఏమన్నా వాడుకుంటాం కదా, అవి కూడా పనికిరావు. దర్భ వేసినా అవైతే అట్లాంటివి నిల్వ ఉన్న పదార్థాలు కాబట్టి పనికిరావు అంటారు. వంట చేసిన పదార్థాలు కూడా అన్నం కూరలు కానీ ఏవి మర్నాడికి పనికిరావండి. పచ్చళ్ళు అట్లాంటివి కూడా, అంటే నూరుడు పచ్చళ్ళు అట్లాంటివి. ఈ దర్భ అనేది ఒకటి ఇంటి మీద కూడా ఒకటి వేసుకుంటే మంచిదండి. ఇంకా ఏ పదార్థాల మీద వేయాలి అంటే పచ్చళ్ళ మీద వేయాలండి. అంటే మనము ఊరగాయలు పెట్టుకుంటాం కదా, మామిడికాయ పచ్చడి కానీ, నిమ్మకాయ కానీ, లేకపోతే ఉసిరికాయ కానీ, ఇంకేమన్నా పచ్చళ్ళు నిలవ పచ్చళ్ళు ఉంటాయి కదా, వాటి మీద మాత్రం మనము కంపల్సరీ వేయాలి. ఎందుకంటే మనం వాడుకుంటాం కాబట్టి అవి తప్పదు, కాబట్టి వేయాలి. ఇక ఉప్పు పప్పు పిండ్లు అట్లాంటి వాటికి తప్పైతే ఉండదండి. ఇందాక చెప్పుకున్నట్టుగా ఇడ్లీ పిండి కానీ దోసల పిండి కానీ ఏమైనా ఉంటే అవి మాత్రం పనికిరావు. అందుకనే మీరు ఉంచుకోకుండా ఆ రోజు వరకు చేసేసుకోండి. ఇంకా మామూలుగా ఒకటి ఫ్రిడ్జ్ మీద ఒకటి వేసుకోవచ్చు. ఇంకా చెప్పాను కదా ఇందాక నీళ్ళల్లో వేయాలంటే ట్యాంకులో ఒకటి వేసుకోవచ్చు. బియ్యంకి తప్పు లేదండి, ఎందుకంటే అవి మనం రోజువారీ వాడుకునేవి కాబట్టి వాటికైతే తప్పు లేదు, వాటి మీద వేయాల్సిన అవసరం లేదు. కారం మీద వేయాలంటే మీరు వేసుకోండి, అది దాని కూడా అవసరం లేదు అసలైతే, అది కూడా పిండి కిందకే వస్తుంది కాబట్టి. మిరపకాయలు అట్లాంటి వాటి మీద కూడా అవసరం లేదు, కూరగాయలు కూడా అవసరం లేదు. మామూలుగా అయితే మనకు ఎక్కువ ఊరగాయల మీదనే వేస్తారు దర్భ అనేది. ఇంకా మీరు అన్ని డౌట్లు ఉన్నాయి అనుకుంటే ఇంటి మీదనే ఒకటి వేసేసుకుంటే సరిపోతుంది. గ్రహణం అయిపోయిన తర్వాత మనము ఇల్లు అనేది శుద్ధి చేసుకోవాలి. స్నానం చేసిన తర్వాత ముందు మగవారిని స్నానం చేయమని చెప్పి మనము ఇంట్లో పసుపు నీళ్ళు, అలాగే ఆవు పంచకం ఉంటే ఆవు పంచకము మొత్తము తులసి దళంతో మొత్తం ఇల్లంతా చల్లేసుకుంటే కొంచెం మనకి సూతకం అనేది, గ్రహణ సూతకం అనేది పోతుందన్నమాట. ఎందుకంటే బట్టలు అవి కూడా మనకి అన్ని గ్రహణం పట్టే ఉంటాయి.
బీరువాల బట్టలు అట్లాంటివి ఇంకా మనం నైట్ పడుతుంది కాబట్టి ఏం ముట్టుకోము కాబట్టి ఏం కాదు. కానీ గ్రహణ సమయంలో మనం అలాగే కూర్చొని ఉండాలి, నామస్మరణ చేసుకోవాలి కానీ ఏం ముట్టుకోకూడదు, ఏ పని చేయకూడదు అని అంటుంటారు. ఎందుకంటే అదొక సూతకంలాగా మనము భావిస్తుంటాము కాబట్టి బట్టలు అనేవి కానీ ముట్టుకోవడం కానీ ఇల్లంతా తిరగడం కానీ ఇంకా అన్నీ ముట్టుకోవడం అట్లా కొత్త బట్టలు ముట్టుకోవడం కానీ బీరువాలోవి అట్లా చేయకూడదు అనమాట. ఆ బట్టలు కూడా మనకి సూతకం అనేది అంటుతుందని అలా చెప్పారు. కాబట్టి ఇల్లంతా నీళ్లు చల్లేసుకుంటే మనకి ఇక శుద్ధి అయిపోయినట్టు. తర్వాత ఆడవారు స్నానం చేసేసి మిగతా పనులన్నీ చేసుకొని ఇల్లు కడుక్కొని దేవుడి ఫోటోలు ఉంటాయి కదా అవి కూడా తుడిచి పెట్టుకొని మనము పెట్టుకోవాలి. లేకపోతే దేవుళ్ళు కూడా పనికిరావు కదా, మన ఫోటోలను తుడుచుకున్న తర్వాతనే మన పూజ అనేది చేసుకోవాలి. ఇల్లు కడుక్కోలేము చేత కాదు అంటే పసుపు నీళ్ళు మొత్తం చల్లేసుకొని ఆవు పంచకం కానీ ఏదన్నా కానీ చల్లేసుకొని మామూలుగా మనం మొత్తము ఇల్లు తుడుచుకున్నా పర్వాలేదండి, శుద్ధి అయినట్టే. ఎందుకంటే మనము పసుపు వేస్తాం కాబట్టి ఆవు పంచకం వేస్తాం కాబట్టి మనకు ఇల్లంతా శుద్ధి అయినట్టే అవుతుంది. కాబట్టి ఇల్లు కడుక్కోలేకపోయినా తుడుచుకున్నా సరిపోతుంది. తుడుచుకొని తర్వాత మనం దేవుళ్ళని తుడుచుకొని పూజ చేసుకొని మిగతా అవి ఇక భోజనాలు చేసుకొని అన్నీ తినవచ్చు, అప్పుడే తప్పులేదు. అయితే పట్టు స్నానం చేయకపోయినా విడుపు స్నానం చేయాలనుకున్నాం కదా, ఒకవేళ బహిష్ట అయిన స్త్రీలు ఉంటే కూడా వాళ్ళు కూడా పొద్దున స్నానం చేసిన తర్వాతనే మంచినీరు తాగడం టీ తాగడం కానీ చేయాలి. సూతకంలో ఉన్న అంటే ఎవరైనా చనిపోయినా కానీ వాళ్ళు కూడా పొద్దున స్నానం చేసి గ్రహణ సూతకం అనేది ఉంటుంది కాబట్టి అది అయిపోయిన తర్వాతనే మంచినీళ్ళు తాగడం కానీ టీ తాగడం కానీ చేయాలి. ప్రతి ఒక్కరూ గ్రహణం అయిపోయిన తర్వాత అంటే ఇవన్నీ చేయలేరు కాబట్టి సూతకంలో ఉన్న వాళ్ళు రజస్వల అయిన స్త్రీలు అంటే ఇంకా బహిష్ట అయిన స్త్రీలు కానీ మర్నాడు మాత్రం ఖచ్చితంగా స్నానం అది చేసిన తర్వాతనే మిగతావన్నీ తాగడం కానీ తినడం కానీ చేయాలన్నమాట. మామూలుగా కడుపుతో ఉన్నవారైతే ఈ దర్భ కూడా ఒకటి దగ్గర పెట్టుకుంటే చాలా మంచిదండి. ఈ దర్భ అనేది ఎంత పవిత్రమైనదో అన్ని కార్యాలలో మనం వాడతాము. పెళ్ళిళ్ళలో కానీ ఒడుగుల్లో కానీ ఇంకా పుణ్యవచనంలో కానీ తద్దినంలో కానీ మాసకాలకి తద్దినాలకి ఇంకా మిగతా వాటికి అన్నిటికీ దర్భ లేనిదైతే ఏ కార్యం జరగదండి. పెళ్ళిళ్ళలో కూడా మనకి యజ్ఞాలు యాగాలు ఏం జరగాలన్నా దర్భ అనేది ఉండాల్సిందే. కాబట్టి అంత పవిత్రమైనది దర్భ కాబట్టి మనము తప్పకుండా వాడుకోవాలి. అయితే ఎవరెవరు పట్టు విడుపు స్నానాలు చేయాలి, విడుపు స్నానాలు చేయాలంటే చాతైతే మీరు పట్టు విడుపు స్నానాలు చేయవచ్చు. అంటే పట్టు స్నానం అంటే ఫస్ట్ గ్రహణం మొదలయ్యేటప్పుడు స్నానం చేయడం పట్టు స్నానం అంటాం కదా, అది చేసి జపం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి, చాలా మంచిది. రాహు జపం కానీ చంద్ర జపం కానీ లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ అని కానీ ఓం నమ శివాయ అని కానీ ఓం నమో నారాయణాయ అని కానీ లేకపోతే నారాయణ మంత్రం మీకు బీజాక్షరి మంత్రాలు ఎవరైనా ఉపదేశం ఇచ్చి ఉంటే ఆ ఉపదేశ మంత్రాలు కానీ గాయత్రి మంత్రాలు కానీ దుర్గాదేవి మంత్రాలు కానీ దుర్గాదేవి చేసుకుంటే కూడా రాహు శాంతిస్తాడు అంటారు. కాబట్టి దుర్గాదేవి మంత్రాలు కానీ సూర్యజపం కానీ చంద్రజపం కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ ఏ స్వామివారికైనా ఏ అమ్మవారికైనా మీరు మీ ఇష్టదైవాన్ని పూజించుకొని అంటే నామస్మరణ మనసులో తలుచుకుంటూ జపం చేసుకుంటూ ఉంటే కూడా చాలా మంచిదన్నమాట. కోటెట్ల ఫలితం అనేది వస్తుంది. గ్రహణ సమయంలో మనం దానం చేస్తే కూడా చాలా పుణ్య ఫలితం అనేది వస్తుందంటారండి. మనము 7 సముద్రాల మధ్య ఉన్న భూమిని దానం చేసినంత ఫలితం వస్తుందని అని కూడా చెప్తారు పెద్దవాళ్ళు. కాబట్టి పండితులు చెప్పారు, శాస్త్రాల్లో ఉన్నాయని అంటారు. ఎందుకంటే అనాదిగా వస్తున్న ఆచారము గ్రహణ సాంప్రదాయాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆచరించే వాళ్ళు కూడా ఇప్పటికీ ఉంటున్నాము కాబట్టే కొంచెం మంచి జరుగుతుంది అంటారు. గ్రహణ సమయంలో దానం ఇచ్చుకునేది ఏంటి అంటే ఈ చంద్రగ్రహణం కాబట్టి వెండి వస్తువులు కానీ ముత్యాలు అలాంటివి తెల్లటి వస్త్రాలు అంటే దోవతులు ఉంటాయి కదా అవి బ్రాహ్మణునికి దానం ఇస్తే మంచిదన్నమాట. బియ్యము ఇవన్నీ చంద్రుడికి ఇష్టమైనవి కాబట్టి స్వయంపాక దానంతో ఇవి దానం చేస్తే మంచిది. లేదు అంటే రాహు ప్రతిమ కూడా చేయించి పెట్టవచ్చండి. వెండిది చిన్నది రాహు ప్రతిమ కానీ లేకపోతే మీకు వీలు కాదు చేత కాదు అంటే బియ్యపిండితోటే రాహు ప్రతిమ చేసి స్వయంపాకం పెట్టి దక్షిణతోటి బ్రాహ్మణులకు దానం ఇస్తే కూడా ఈ దోషం అనేది పోతుందన్నమాట. చంద్రగ్రహణంలో ఏ నక్షత్రంలో అయితే వారికి పడుతుందో వారు దోషం తొలగించుకోవాలంటే ఈ పరిహారం అనేది చేయవచ్చు. లేదు మా వల్ల కాదు అంటే తర్వాత కూడా మనం రాహు జపము దుర్గాదేవి జపము ఇలా రోజు చేసుకుంటూ పోతుంటే మంచిది. గ్రహణ సమయంలో చేస్తే కూడా మనకి దోషం అనేది అంటకుండా ఉంటుంది అని ఇది పండితులు చెప్తున్న మాట. కాబట్టి ఇలా మనము గ్రహణ సమయంలో ఇలా చేస్తే మంచిది జపం అనేది. ఇంకా దానం చేస్తే కూడా ఈ గ్రహణ దోషం అనేది తొలగుతుంది. గ్రహణ సమయంలో చేసే జపం అనేది 1,000,000 రెట్ల ఫలితం అనేది ఇస్తుంది అంటారు. కాకపోతే రాత్రి మనకి ఓపిక ఉంటే కూర్చొని చేసుకుంటే నామస్మరణ అనేది భగవంతుడిది. ఒక్కొక్క నామస్మరణకి ఒక్కొక్క 1,000,000 పుణ్య ఫలితం అనేది అంటే 1,000,000 రెట్లు పుణ్య ఫలితం అనేది వస్తుంది అని మనకి నానుడి. కావాలంటే ఎవరైనా అడిగి కనుక్కోండి, మీకు తెలుస్తుంది. ఇదండి మరి గ్రహణం గురించి నాకు తెలిసిన విషయాలు నేను చెప్పాను. గర్భిణీ స్త్రీలకైతే తప్పకుండా ఈ
గ్రహణ శూల కూడా మీరు పాటిస్తే మంచిదని నా సలహా. కావాలంటే మీ పెద్దవాళ్ళని అడగండి. కొంతమంది అంటే ఎవరెవరు ఆచారాలు బట్టి వారు పాటిస్తారు కాబట్టి మీ ఆచారం ప్రకారం మీరు పాటించండి. ఇదండి మరి ఈ వీడియో మీకు నచ్చితే, మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను.